హలో వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్. ఎలాంటి హార్పిక్ అలానే కెమికల్స్ లేకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో పైసా ఖర్చు లేకుండా మాత్రం నీట్గా సువాసన భరితంగా చేసుకోవచ్చండి. దానికోసం చిన్న టిప్ అండి. వేడి నీళ్ళు ఉంటాయి కదా, వేడి నీళ్ళకు నేను కొంచెం మరగ్గాచుకున్నానండి. తర్వాత దానిలో ఏరియల్ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ కూడా వేసి దానిలో 1 కప్పు తీసుకున్నానండి. 1 కప్పు తీసుకొని దీన్ని బాగా కలిపేసుకున్నాను. దానిలో షాంపూ ఉంటుంది కదా, మన షాంపూ నేను ఇక్కడ బాటిల్ ఉంది కాబట్టి బాటిల్లో వేసుకున్నాను. లేదంటే మీరు ఒక షాంపూ ప్యాకెట్ రూపాయి ప్యాకెట్ ఉంటుంది కదా, షాంపూ ప్యాకెట్ మొత్తం దీనిలో వేసేసుకోండి. కొంచెం మరకలు ఏమైనా బాత్రూంలో ఈజీగా పోవడానికి టూత్ పేస్ట్ ఉంటుంది, కోల్గేట్ టూత్ పేస్ట్ కూడా వేసుకున్నాను. ఈ మూడింటిని బాగా కలుపుకోవాలండి. తర్వాత బాత్రూంలో ఎక్కడ కొంచెం మరకలుగా అనిపిస్తాయి, కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందా, అలాంటప్పుడు ఈ వాటర్ వేసేసేయండి. వెంటనే రుద్దేయకుండా ఒక 2-3 మినిట్స్ బ్రష్తో ఇలా కొట్టేసేయండి. ఈజీగా అయితే మరకలు కానివ్వండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి సువాసనతో వస్తూ ఉంటుంది. మనం దీనిలో షాంపూ వేసాం కదా, అలాగే కోల్గేట్ టూత్ పేస్ట్ వేసాం కదా, చాలా మంచిగా అయితే మరకలు పోతాయి అని అట్ ద సేమ్ టైం మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇలాంటి రూపాయి పైసా కూడా ఖర్చు లేని టిప్స్ బోల్డ్ అని ఉన్నాయండి మన ఛానల్లో. ఒకసారి మీరు ఛానల్ని విజిట్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఎక్కడైతే మనం నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా, వాటర్ వేసేసుకుని నీట్గా క్లీన్ చేసుకుని మనకి ఎలాంటి మరకలు లేకుండా మీరు చూడండి. ముందు ఎలా ఉందో కొంచెం కలర్ అనేది ఇప్పుడు ఎలా చేంజ్ అయిందో చూడండి, మీరే అబ్జర్వ్ చేయండి. రూపాయి కూడా ఖర్చు. కొంతమంది హార్పిక్స్ పడవ కదండి, బ్యాడ్ స్మెల్ కొంచెం కెమికల్స్ అనేవి, అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బయట నుంచి ప్యాకెట్ పాలు కదండి, ఎక్కువైతే మేగడ కట్టదు కదా, అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టేసేయండి. మీరు పాలు కాచుకునేటప్పుడు ఎక్కువ మేగడైతే కడుతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కానీ ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి మనం చిల్లీ ఫ్లేక్స్ అన్న బాటిల్, చిల్లీ ఫ్లేక్స్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా దీన్ని రీయూజ్ చేసుకుందామండి. దీనిలో గోధుమ పిండిని వేసుకోనండి. మనం చపాతీ కానివ్వండి, పూరి కానీ చేసుకునేటప్పుడు కొంచెం పిండి వేస్తూ ఉంటాం కదా, ఇది బాగా పర్ఫెక్ట్ ఎంత కావాలంటే అంత అమౌంట్లో పడుతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.